పార్టీలకి వింగ్స్ ఉండే, అంటే కార్మిక విభాగం అని చెప్పి, రైతు విభాగం అని చెప్పి, మీడియా విభాగం కూడా ఉండేది. అందులో మీడియా విభాగం అంటే అధికార ప్రతినిధులు అనమాట. వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి ఉండేటటువంటిది, అందుకని వాళ్ళ మీడియా విభాగం అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పేపర్ విభాగం అంటే పత్రికా విభాగం, టీవీ విభాగం, అట్లాగే సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా విభాగం ఉందంటే ఓకే అధికారిక, కానీ అనధికారికంగా పత్రికల విభాగం, టీవీల విభాగం కూడా వచ్చేసింది. అంటే కొన్ని పత్రికలు ఇప్పుడు సాక్షి ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేపరు, టీవీ. అదే సమయంలో ఈనాడు, జ్యోతి ఉందంటే ఇంకొక 4 ఛానళ్ళు ఉన్నాయంటే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ కార్యకర్తలని పనిచేస్తుంది. దానికోసం వార్తను వార్తగా కాకుండా ఎలా వక్రీకరిస్తాయంటే, పేదవాడంటే పేద రైతు అంటే ఎంత అనుకుంటాం? ఒక 10 లక్షలు 15 లక్షల రూపాయల ఎకరం ఉండి ఏడాదికి వచ్చేటప్పటికి ఓ 10,000 25,000 డబ్బులు వస్తుందంటే పేద రైతు అంటే, పోనీ 50,000 లేదా ₹1,00,000 లోపు వచ్చినట్టు అనుకుందాం. లేదా 25 లక్షల రూపాయలు వాల్యూ చేసే ల్యాండ్ని పేదోళ్ళు అనుకుందాం. 9 కోట్ల రూపాయలు వాల్యూ చేసే ఆస్తిని పేద రైతు అంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కసితో జ్యోతి రాసుకొచ్చింది. కాకాని అల్లుడి భూమేత అంటూ కారు చౌకగా 50 ఎకరాలు కొట్టేశారు. నాడు కోడికి ఒక్కరోజు ముందు జీవో వచ్చింది. అదే రోజు గోపాలకృష్ణారెడ్డికి భూమి స్వాధీనం చేసింది ఏపీఐఏసీ. మార్కెట్ విలువ 100 కోట్లకు పైన ఉంటే పేద రైతులకి చెల్లించింది 9 కోట్లే అంటారు. అంటే రైతులకు 100 కోట్లు వాల్యూ చేసే భూమి 9 కోట్లే చెల్లించారు అన్నటువంటిది. వాళ్ళ అల్లుడికి ఇచ్చేశారు అన్నట్టు. ఖచ్చితంగా అందులో కుంభకోణాలు లేకుండా ఉండవు. అయితే ఏపీఐఏసీ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో ఎంత వాళ్ళకి 4 కోట్లు ఇస్తున్నామా? ఇవ్వట్లేదుగా. వాళ్ళకి సంబంధించి 1200 గజాలే ఇస్తున్నారు. అట్లాగే ఎక్కడైనా ఉంటాయి. ఏపీఐఏసీ తీసుకునే భూములన్నీ కూడా ఒరిజినల్ రేట్లు మామూలుగా అయితే ఇప్పుడున్న రూల్ ప్రకారం 3 టైమ్స్ పెంచాలి. అంటే అక్కడున్న రిజిస్ట్రేషన్ వాల్యూకి 3 రెట్లు పెంచాలి. అలా ఇచ్చారా లేదా అన్నది ముఖ్యం. అలా కాకుండా ఇస్తే ఖచ్చితంగా నేరం. అది ఖచ్చితంగా దాని మీద వాళ్ళే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. వెళ్తారు కూడా, ఎవ్వడూ వదిలిపెట్టడు ఇవాళ రోజులు. కాకపోతే రాజకీయ ప్రేరేపితమైన వార్తలు రాసుకుంటూ ప్రస్తుతం సాగిపోతుంది రాష్ట్రం.